హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చి మెటల్ డిటెక్టర్స్ కొంటున్నారా జాగ్రత్త అనే టాపిక్‌పై వీడియో చేయడం అనేది జరిగిందండి. మరి ఎవరైతే కొత్తగా ఈ మిషన్‌లు కొనుక్కోవాలని అనుకుంటున్నారో, ఆల్రెడీ కొంతమంది ఈ ఫీల్డ్‌లో ఉండడం అనేది జరిగింది. వారికి కూడా ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. వీడియో పూర్తిగా చూడండి, క్లియర్‌గా అర్థం అవుతుంది. ఈ ఫీల్డ్ మత్తులో పడి ఎంతోమంది వారి డబ్బుని, టైంని కోల్పోవడం చూస్తూనే ఉంటాం. మరి ప్రధానంగా డబ్బులు ఉన్నా, లేకున్నా ఎట్లనో ఒకలాగా చేసి ఆ మిషన్‌లనేవి కొనుక్కొని, వాటితో ట్రెజర్ కనుక్కొని, వాటి వల్ల డబ్బును సంపాదించి ఏవేవో చేయాలని మనం ఊహలు ఊహించుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఎలాగో అలాగా ఆ మెషిన్‌లనేవి కొనుక్కొని, వాటితో కొన్ని రోజులు తిరిగినంక, డబ్బులు, టైం అనేది వేస్ట్ అయిపోయినంక, అప్పుడు మనకు అర్థం అనేది అవుతుంది. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం అనేది ఉందని. అట్లాగే మెయిన్‌గా మనకు అదృష్టం అనేది కూడా చాలా అవసరం అనేది ఉంటుందని అప్పుడు మనకు అర్థమవుతుందండి. మరి కొందరైతే ఈ గుంతలు లాంటివి పొలం పనులు చేస్తున్నప్పుడు, అట్లాంటప్పుడు తవ్వుతున్నప్పుడు వాళ్ళకి ఈ నిధులనేవి దొరకడం అనేది జరుగుతుందండి. మరి వాళ్ళు ఎలాంటి మిషన్‌లు అలాంటివి కూడా వాడడం అనేది జరగదు. మరి మనం సెపరేట్‌గా ఈ మిషన్‌లనేవి వాడి ఎన్నో రోజులుగా, ఎన్నో రకరకాలుగా తిరిగినా గానీ, మనకు ఇలాంటివనేవి దొరకడం అనేది జరగదండి. మెయిన్‌గా ఇలాంటివి దొరకాలంటే కొంచెం ఈ అదృష్టం అనే దానిపైన గూడా ఆధారపడి ఉంటుందనేది నా అభిప్రాయం. ఈ మధ్య ఈ మిషన్లతో పర్మిషన్ లేని ప్లేస్‌లలో, గుడులలో త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు పోలీసులు కూడా పట్టుకొని గుప్త నిధుల వేటలో నిందితులు అని న్యూస్‌లలో, పేపర్‌లలో తరచుగా రావడం అనేది మీరు చూసే ఉంటారు. అలాంటి వాటి జోలికి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ప్రస్తుతం మనం మెటల్ డిటెక్టింగ్ చేయాలంటే ఈ ప్లేస్ అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయమండి. మరి ఇప్పుడైతే అడవులు అంతరించిపోవడం అనేది జరుగుతుంది. ఎక్కడ చూసినా భూములు లేవల్ చేసి రియల్ ఎస్టేట్‌లు, ప్లాట్స్ అనేవే చేయడం అనేది జరుగుతుంది. ఇంకోటేందంటే ఎక్కడ చూసినా ఈ పోలీస్ చెకప్‌లు, సీసీ కెమెరాలు ఎక్కడ పోయినా గానీ ఈ మెటల్ డిటెక్టింగ్ అనేది చేసే పరిస్థితి కూడా లేకుండా అయిపోయిందండి. బ్రెజిల్, ఆస్ట్రేలియా, అమెరికా లాంటి దేశాలలో గోల్డ్ మెటల్ డిటెక్టర్ అనేది కొనుక్కొని వారు ఫారెస్ట్‌లలో వెతికినట్లయితే అక్కడ ఎక్కువగా ఈ గోల్డ్ నగ్గెట్స్ అనేవి దొరకడం జరుగుతుందండి. కానీ మనం మన ఇండియన్ సాయిల్‌లో వెతికినట్లయితే ఈ గోల్డ్ నగ్గెట్స్ అనేవి మన ఇక్కడ ఉన్నటువంటి సాయిల్‌లో దొరకడం అనేది అంత ఈజీ కాదండి. ఆ ఆప్షన్ కూడా మనకు సరిగా లేదు. మీరు మిషన్ కొనుక్కోవాలంటే ముందుగా మీకు తెలిసిన వారి దగ్గర ఎవరి దగ్గరైనా మిషన్ ఉంటే వారితో ఒక 2, 3 సార్లు మీరు వెళ్ళి చూడండి. మీకు క్లియర్‌గా అర్థం అనేది అవుతుంది. నచ్చితే కొనుక్కోండి, లేదంటే వదిలేయండి. మరి ఇంకో విషయం ఏంటంటే ఈ మిషన్‌లు వారంటీ ఉన్నంత వరకు ఏం కాదండి. తర్వాత ఏమన్నా రిపేర్ వచ్చినట్లయితే ఈ మనకి సెల్ ఫోన్‌లు ఇవి రిపేర్ అయితాయిగా వాటిలాగా ఇవి రిపేర్ చేయడం అనేది జరగదండి. ఇవి ఇండియాలో రిపేర్ గూడా కావు. అది గూడా ఒకసారి జూసి కొనుక్కోండి. ముఖ్యంగా ఈ యూట్యూబ్‌లలో వీడియోస్ జూసి మోసపోవద్దు. వాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్‌గా భూమి లోపల వస్తువులు పెట్టి, ఇంగో ఇద్దరు, ముగ్గురు వాటిని తవ్వినట్లు జూపించి, వాటిలోంచి ఏదో నిధి తీసినట్టు జూపించి, వాళ్ళు మిషన్‌లు సేల్ గావడానికి చేసుకునే ప్రయత్నమే తప్పించి, దాంట్లో ఎలాంటి ఉపయోగం అనేది లేదండి. ఇంకోటి వాళ్ళకి ఈ వ్యూస్ గూడా వస్తాయని వాళ్ళు ఇలాంటివన్నీ జేస్తూ ఉంటారు. వాటితోటి జాగ్రత్తగా ఉండండి. మరి నేనైతే ఎన్నో సంవత్సరాలుగా ఈ మెటల్ డిటెక్టింగ్ ఫీల్డ్‌లో రకరకాల ప్లేసెస్‌కి, రకరకాల మిషన్‌లతో వెళ్లి వెతికి చూడడం అనేది జరిగిందండి. నాకైతే ఏవో కొన్ని రకాల ఈ కాపర్ కాయిన్స్, ఇనుప ముక్కలు, తాగి పడేసిన మందు బాటిల్ క్యాప్స్ అలాంటివి తప్ప ఏమీ దొరకలేదు. మీరు అప్పుడప్పుడు నా వీడియోస్‌లో ఆల్రెడీ ఇవి చూస్తూనే ఉంటారు. నేను వీటిని అప్‌లోడ్ గూడా చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏదో కొంత ఈ ఫీల్డ్‌పై ఎక్స్‌పీరియన్స్ అనేది వచ్చింది తప్పించి, నాకైతే విలువైన వస్తువులు ఇప్పటివరకు ఏమైతే దొరకలేదండి. మీకు విలువైన ఈ ఫీల్డ్‌లో దొరికితే నాకు కూడా కామెంట్ చేసి చెప్పగలరు.
ఫైనల్‌గా మెటల్ డిటెక్టర్ తీసుకోవాలని అనుకుంటే ఓన్లీ హాబీ పరంగానే భావించి వాటిని తీసుకుంటే మంచిది. వాటి వల్ల పెద్ద పెద్ద నిధులు తీసి డబ్బులు సంపాదించాలంటే వాటి జోలికి వెళ్ళకుండా ఉంటేనే మంచిదని నా అభిప్రాయం. ఇలాంటి విషయాలపై ఆలోచించి మిషన్లు తీసుకోవాలనా లేదా అనే దానిపై నిర్ణయం తీసుకోండి. మరి మన ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్. థాంక్ యూ.